పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో కోతుల పని పడతామని చెబుతుంటే, కొందరు టీవీ ఛానళ్లు వైఫై ఫ్రీగా ఇప్పిస్తామంటున్నారు. ఏకంగా 5 ఏళ్లు కటింగ్, షేవింగ్ ఫ్రీ అంటున్నారు మరో అభ్యర్థి. ఈ క్రమంలో ఇంకో అడుగు ముందుకేసి ఆడపిల్ల పుడితే వారికి 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని ప్రచారం చేస్తున్నాడు మరో అభ్యర్థి. హామీ ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే, సర్పంచ్గా గెలవటం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు తమదైన శైలిలో ఓటర్లకు వాగ్దానాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇటిక్యాల రాజు వినూత్నమైన అంశంతో ప్రజలతో మమేకమవుతున్నారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రుల ముఖంపై సంతోషం కనిపించాలి కానీ భారంగా భావించకూడదు. అందుకే సర్పంచ్గా గెలిస్తే పుట్టిన ప్రతి ఆడపిల్లకు 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో హామీలు చాలా వింటూ ఉంటాం, కానీ సమాజంలో మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు మాత్రం అరుదు. ఆడపిల్ల పుట్టిన ఆనందం, ఆ ఆనందానికి ఆర్థిక రక్షణ ఇవ్వాలన్న సంకల్పం చర్చనీయాంశంగా మారింది. ఈ వినూత్న ప్రచారానికి ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.